మట్టి మనిషి కార్యక్రమంలో సంక్షిప్త వార్తలు ఇప్పుడు చూద్దాం. కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వందలాది మంది రైతులు ఇవాళ ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రధానంగా కోకో రైతుల్లో చాలా ఆవేదన, ఆందోళన కూడా ఉన్నది. ఎందుకంటే రైతు గత సంవత్సరం నుంచి కష్టపడి పండించిన పంటని ఇవాళ కోకో గింజల్ని కంపెనీలు సరిగ్గా కొనుగోలు చేయడం లేదు. అన్సీజన్ బీన్స్ని అసలు కొనుగోలు చేయకపోవడం వల్ల ఇవాళ రైతుల దగ్గర నిలవ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. అయితే కంపెనీలు రోజు సిండికేట్గా మారి రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల గత సంవత్సరం కిలో గింజలకి 1040 రూపాయల పైగా ధర వస్తూ ఉంటే ఈరోజు అన్సీజన్ బీన్ని 200 కిలోకి 200 రూపాయలు, 240 రూపాయలు ఇస్తూ ఉన్నారు. సీజన్ బీన్స్ కూడా 500, 550, 600 మించి ధర ఇచ్చే పరిష్కారం పడట్లేదు. దీనివల్ల లక్షల రూపాయలు పెట్టి కౌలుకు తీసుకున్నారు. పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోకపోతే కోకో రైతులు ఇవాళ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది, అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మార్చి 6వ తారీఖునే ఏలూరు కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించాం. ఇవాళ అధికారులు మాతో చర్చలు జరిపారు, కానీ ఇంతవరకు పరిష్కారం మాత్రం చూపలేదు. దీనివల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇప్పుడే కంపెనీలు ఇవాళ ఒకవైపు ఎంత కొంటాయో కూడా చెప్పకుండా రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకుండా రోజు రోజుకి రేటు తగ్గించి వేస్తూ కొద్ది మాత్రం కొనుగోలు చేస్తూ ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయం మీద జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోకో రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. రెండోది, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఇవాళ ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో 700 రూపాయలు ఉంది, దాన్ని దిగుమతి చేసుకుంటే దాదాపు 850 రూపాయల నుంచి 900 రూపాయలు అవుతుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో కనీసం కిలో గింజలకి 850 రూపాయల నుంచి 900 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలి. రెండోది, అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఇవాళ ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. ఈ దేశానికి కావాల్సిన కోకో గింజల ఉత్పత్తులు ఇక్కడ 20% మాత్రం ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. 80% గింజలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ సప్లై డిమాండ్ అంటున్నారు. ఇక్కడ డిమాండ్ ఉన్నది. డిమాండ్ ఉన్నా సరే ఎందుకు ధర తగ్గుతుందో కూడా రైతులకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేసి ఇక్కడ రైతుల దగ్గర ఉన్న కోకో గింజల్ని సరైన ధర ఇచ్చే విధంగా, కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే కోకో రైతుల పోరాటాన్ని, ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సదస్సు తరపున ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం.